హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు నేను బండి స్టైల్లో దోశలైతే చేసి చూపిస్తున్నానండి. మనము బయటకెటైనా వెకేషన్కి వెళ్ళినా, లేదంటే ఇంట్లో చేసుకోవడం బోర్గా అనిపించినా బయట హోటల్స్లో కానీ బండి పైన కానీ దోశలు తింటుంటాము. అలాంటి దోశలే మనం ఇంట్లో హెల్దీ వేలో చేసుకోవచ్చు. ఈ రెసిపీ చూసిన తర్వాత స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటాయి దోశలు. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి. ఇవైతే రేషన్ బియ్యం. ఏ గ్లాస్తోనైతే నేను బియ్యాన్ని తీసుకున్నానో అదే గ్లాస్లో సగం మినపప్పు, అలాగే సగం గ్లాసు శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా చెరిగి క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసుకొని దీన్ని 3 నుంచి 4 సార్లు మంచిగా కడుక్కోండి. అలా కడిగిన తర్వాత నేను ఫింగర్స్ వాటర్లో పెడితే అవి తేటగా కనిపించాయన్నమాట. అంతవరకు మనము కడిగామనుకోండి దోశలు క్రిస్పీగా వస్తాయన్నమాట. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా ఎంత తేటగా ఉన్నాయి నీళ్ళు అని. వీటితో పాటుగా నేను దొడ్డు అటుకుల్ని కూడా ఒక 2 సార్లు మంచిగా కడుక్కొని నీళ్లు పోసి నానబెట్టుకున్నానండి. ఇవి ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలైతే నానాలండి. అటుకులు ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని నేను మిక్సీ చేసుకుంటాను. చూసారా ఎంత బాగా నానాయి అని. వీటిని అన్ని వాటర్ వడకట్టిన తర్వాత నేను మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ వీటిని కొద్దిగా బరకగా ఉండాలండి. అలాగని మెత్తటి పేస్ట్లా ఉండకూడదు, లేదు అంటే మొత్తం బరకగా కూడా ఉండకూడదు. అటుకులు అలాగే ముందుగా నానబెట్టుకున్న బియ్యం, మినపప్పు, శనగపప్పు, మెంతుల్ని కూడా నేను 2 ఆయిల్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి. చూసారా కొద్దిగా ఇలా రవ్వలాగా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. నేనైతే స్టోరేజ్కి ఈ ప్లాస్టిక్ దాన్నే యూజ్ చేస్తానండి. వద్దు అనుకుంటే మీరు స్టీల్ దానిలో వేసుకోవచ్చు. ఇలా 2 సార్లు వేసిన తర్వాత దీన్ని ఒకే డైరెక్షన్లో మంచిగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకుంటే 8 నుంచి 10 గంటల తర్వాత ఇలా మంచిగా పులుస్తుందనమాట. ఆ పులిసిన దాంట్లోకి నేను ఉప్పు, కొద్దిగా చక్కెర, ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్. దీంతో పాటుగా రవ్వ అండి, నేను సన్న సూజీ రవ్వను కూడా వేసుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రా క్రిస్పీనెస్ మీ దోశకు అందిస్తుంది. ఇదన్నిటినీ మళ్ళీ ఒకే డైరెక్షన్లో ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దోశలు వేసేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో వేసుకోవడం చూపిస్తున్నానండి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని ఖచ్చితంగా మనం సీజనింగ్ చేసుకోవాలి ఎవ్రీ టైము. ఆ సీజనింగ్ చేసుకునే వీడియో నేను మళ్ళీ పోస్ట్ చేస్తానండి. ఇప్పుడైతే కొన్ని మంచి నీళ్ళని గిన్నెలో తీసుకొని నేను ముందుగా తవా పైన చల్లిన తర్వాత దోశ వేసుకొని ఇలా దోశ పైన ఆయిల్ వేసుకున్నానండి. చూసారా లేయర్స్ లాగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నార్మల్గా మనం యూజ్ చేసే టెఫ్లాన్ కోటెడ్ నాన్ స్టిక్ ప్యాన్లో అయితే చూపిస్తున్నానండి. దీనిపైన వాటర్ చల్లేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత దోశ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఇది కూడా చూసారా ఎంత బాగా వచ్చింది. ఆ లైన్స్ చూస్తేనే తెలిసిపోతుంది ఇది పర్ఫెక్ట్గా వచ్చాయి దోశలు అని. ఇలా దోశలన్నీ సిద్ధం చేసుకొని మనకు నచ్చిన పచ్చళ్ళలో పెట్టుకొని, బయట అయితే పుట్నాల పచ్చడి లేదంటే పల్లి పచ్చడి సర్వ్ చేస్తుంటారు. నేను కూడా ఇక్కడ పల్లి పచ్చడితో పాటుగా టేస్ట్ చేశానండి. చాలా బాగున్నాయి. పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి. ఇది ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలండి, 2 వైపులా కాల్చకూడదు. ఒకవైపు కాల్చిన తర్వాత మంచిగా ఫోల్డ్ చేసేసుకొని మనము చట్నీలో పెట్టి సర్వ్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎలా ఉంది అన్నది కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.